బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. నా పేరు సత్య ధనలక్ష్మి. మాది రెమ్మనపూడి, పామర్రు మండలం, కృష్ణా జిల్లా. మేము ఈ ధ్యానంలోకి అనారోగ్యాల వల్ల ఏమీ రాలేదు. ఆధ్యాత్మికంగా ఎదగటానికని వచ్చాము. సుభాష్ పత్రి గారు పామర్ వచ్చారు. వచ్చినప్పుడు గురువుగారు వచ్చినప్పుడు మేము కూడా ఆ ధ్యానం క్లాసులకు అటెండ్ అయ్యి ఈరోజు బాగా ఆ ధ్యాన ప్రచారం, ధ్యానం చేయటం, ఏదైనా అవకాశం వచ్చిన దాన్ని వదులుకోకుండా, ఇది మాకు గురువుగారు ఇచ్చిన గిఫ్ట్ లాగా మేము చేస్తున్నాము. శాకాహార ర్యాలీలు, క్లాసులు వినటము, చెప్పటము, ఏ అవకాశం వచ్చినా చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి ఏదో తెలుసుకోవాలి అనేవి ఉండేది. ఆ తెలుసుకోవటంలో నేను చాలా వరకు ఈ ధ్యానం చేసి చాలా క్వశ్చన్లకు జవాబులు తెలుసుకోగలిగాను. నా చిన్నప్పుడు జయాంధ్ర మూమెంట్లో అందరూ ర్యాలీకి వెళ్తూ ఉంటే, నువ్వు చిన్నపిల్లవు, నాకు స్లోకన్స్ చెప్పండి నేను చెప్తానంటే, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదు, నువ్వు చెప్పలేవు అనేవారు. కానీ మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహార ర్యాలీలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నా ఆనందం, నా బ్రహ్మానందంగా ఎంత కావాలంటే అంతగా నేను బాగా ర్యాలీలు చేయగలిగాను, స్లోకన్స్ చెప్పగలిగాను. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము సారు ఎప్పుడు మీరు భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళాలి అనేవారు సారు. కానీ హిమాలయాలకి వెళ్ళటం అంటే అక్కడ బాగా చలిగా ఉంటుంది, చలి నేను తట్టుకోలేను, వెళ్ళలేనేమో అనుకున్నా. కానీ గురువుగారు ఎంత సహాయ సహకారాలు ఇచ్చారంటే మాకు అద్భుతమైన, అసలు వర్షంలో తడిసిపోయి కూడా మేము అసలు చక్కగా ఆ యాత్రని బుద్ధ పౌర్ణానికి అలా వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. కాశీ వెళ్ళాము, ఋషికేశ్ వెళ్ళాము, బద్రీనాథ్ వెళ్ళాం, కేదార్నాథ్ వెళ్ళాం, వైష్ణవిదేవి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క చోటకి అలా వెళ్ళాం. మాకు ఆ అవకాశాన్ని కల్పించిన స్వర్లత మేడంకు, ఇయ్యూరి స్వర్లత మేడంకి చాలా చాలా ధన్యవాదాలు. ఆ మేడం లేకపోతే మేము అసలు ఇంత వెళ్ళలేకపోయేవాళ్ళం. మేము ఆవిడ ప్రోత్సాహంతో చక్కగా చాలా బాగా మేము ధ్యానం చేయటానికి మాకు అక్కడ బాగా అవకాశం కుదిరింది. ఋషికేశ్ వెళ్ళాం ఒకసారి. అక్కడ మన పిరమిడ్ సెంటర్ ఉంది. పిరమిడ్ సెంటర్లో 46 రోజులు ఉన్నాం అక్కడ. మేము వెళ్ళిన 4 రోజులకే ఒక ఆయన వచ్చి, ఒక 5గురు వచ్చి వాళ్ళు అన్నారు, ఏం చేస్తున్నారమ్మా అన్నారు. మాస్టర్స్ వచ్చి అడిగారు. అడిగితే ధ్యానం చేస్తున్నాము అని అన్నా నేను. ధ్యానం చేస్తున్నావా, ఇదేనా నువ్వు చేసే ధ్యానం అన్నారు సారు. అవునా, మాకు తెలియదు సార్ అని. అప్పుడు నేను ఆ ధ్యాన మందిరంలోకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వెళ్ళాము, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు బయటకు వచ్చాం. 12 గంటలు అలా కొన్ని రోజులు సాధన చేసాం. మా వారైతే ఒకరోజు 24 గంటలు కూర్చున్నారు. అక్కడ పత్రి సారు జ్ఞాన మహాకుంభని పెట్టారు. అక్కడ ప్రచారానికి వచ్చిన వాళ్ళందరికీ, మాకు అక్కడ లాంగ్వేజ్ మాట్లాడటం రాదు, అందుకని మేము ఇక్కడే సెంటర్లోనే ఉండిపోయేవాళ్ళము. వచ్చిన వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళకి సహాయం చేస్తూ అలా నేను ఉన్నానన్నమాట. వాళ్ళందరికీ ఎంత ప్రేమో, అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసినా కూడా అది గ్రహింపు ఉండేది కాదు నాకు. అది వాళ్ళ నుంచి తెలుసుకున్న, ఇంత ప్రేమగా ఉంటారా, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు, అమ్మ అమ్మ అనుకుంటా చక్కగా ఉండేవారు. అలా అక్కడ ఆ క్లాసు జరిగింది. తర్వాత బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడుతుంది, అసలు మామూలుగా కాదు, కారు టైర్లు మునిగిపోయినాయి. అంత వర్షం పడుతుంటే నేను అనుకున్నాను, అసలే నాకు చలి, ఎన్ని వేసుకున్నా స్వెటర్లు వేసుకున్నా నాకు ఆగదు, నేను వెళ్ళనులే అమ్మా అన్న. స్వర్లత గారు అన్నారు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు అనుకుంటున్నావు, నీకేం భయం ఉండదమ్మా, నువ్వు వెళ్ళు అన్నారు స్వర్లత గారు. అప్పుడు సర్లే అని బయలుదేరాం.
మా మేము ఎవరెవరం వెళ్ళామంటే మా వారు, నేను, కళాధర్ రెడ్డి గారు, బామ్మ, సత్యసాయి ప్రభ ఆవిడ పేరు. సత్య అనేది ఆవిడ పేరు కాదు. మామూలుగా స్వయం ప్రభ ఆవిడ పేరు. ఆవిడ పేరు సత్య అని నాకు ధ్యానంలో వచ్చింది. అక్కడ ఋషికేశ్‌లో ధ్యానం చేసేటప్పుడు. అప్పటి నుంచి మేము సాయి ప్రభ అంటామనమాట. ఆవిడే కలిసి వెళ్ళాము. ఇంకొక ఇద్దరున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా వచ్చారు మాతో. మేము వెళ్ళే దారిలో నేను ధ్యానంలో కూర్చున్నాను. వెళ్ళే దారిలో బామ్మ అడిగారు, "ధనమ్మ నీకు ఊరికే కూర్చున్నావా కళ్ళు మూసుకొని? ఏమన్నా ధ్యాన స్థితిలోకి వెళ్ళావా?" అని అడిగారు. అడిగితే, "ధ్యాన స్థితిలోకి వెళ్ళానమ్మా" అన్నారు. "నీకు ఎలా ఉంది?" అని అడిగారు మేడం. అడిగితే అప్పుడు చెప్పా, "అమ్మ నాకు ఒక అందమైన ఆవిడ ఎర్రగా చాలా బాగుంది. ఆకాశం అంత ఎత్తు ఉంది ఆవిడ. ఏంటమ్మా?" అని అడిగాను నేను ఆవిడని. ఇలా కనిపిస్తుంటే, "ఏంటమ్మా?" అని అడిగితే, "మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది" అన్నారమ్మా ఆవిడ. అంటే నేనన్నాను, "నాకు అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్పండి" అంటే, "ఏం లేదమ్మా, నువ్వు భయపడుతున్నావు గదా! వెళ్ళటానికి ఏదో జరుగుద్ది అక్కడ అనుకుంటున్నావు. ఏమీ లేదు, అంతా బానే ఉంటది" అని అన్నారు. అలా వెళ్ళాము. బామ్మ అడిగారు మళ్ళీ, "ఏమి ఎలా అనుభవం ఏమొచ్చిందంటే" "ఇలా వచ్చిందమ్మా" అని చెప్పా. చెప్తే అప్పుడు బామ్మ ఏం మాట్లాడలే. ఆవిడ కామ్‌గా ఉండిపోయారు. మాతో వచ్చిన విజయ ఆవిడ ఖమ్మం అనమాట. ఆవిడ అన్నారు, "అమ్మ మళ్ళీ నువ్వు ధ్యానంలో కూర్చొని ఆవిడ మనతో వస్తుందో రావట్లేదో చూడు" అన్నారు నన్ను. అంటే అప్పుడు బామ్మ అన్నారు, "ఊరుకో అంతా తెలిసిపోయింది. ఇంకా ఏమీ చూడక్కర్లేదు. తనని ఇబ్బంది పెట్టకు" అని అన్నారు. అప్పుడు నేను అడిగా విజయని, "ఏంటిరా?" అంటే అప్పుడు ఆవిడ చెప్పారు, "మనతో పాటు శ్వేతనాగు వస్తున్నారు. ఆవిడ తీసుకొచ్చే బాధ్యత మనదే అని చెప్తున్నారు. మనకి హిమాలయాల్లో మనం మన శక్తి సరిపోదు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అసలు సరిపోదు. అందుకనే వాళ్ళు మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు. మనకి ఆవిడ మనకి హెల్ప్ చేస్తుంది. మనం చక్కగా ఎళ్ళొచ్చేస్తామన్నారు." అలాగే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళటానికి కొంచెం టైం ఉంది అన్నారు. సర్లే అని ఆ గంగలోకెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చాము. వచ్చిన తర్వాత బామ్మ రాలా, అక్కడే కూర్చున్నారు గుడి దగ్గర. ఆవిడ అన్నారు, "కొంచెం నీళ్ళు తెచ్చి పెట్టొచ్చుగా నాకు" అని అన్నారు. సర్లే అని, "ఏమోనమ్మా తీసుకురాలేదంటే" "ఎళ్లి తీసుకురమ్మనంటే" ఎళ్లి తీసుకొచ్చాను. వెళ్ళాము. వెళ్తే అప్పటికి ఏం పెద్ద టైమేమి ఎక్కువేమి అవ్వలా. మేము వెళ్ళినప్పటికి తర్వాతకి. నేను ఇలా బాటిలు నీళ్లు పట్టుతుంటే నా చేతి మీద పడి చెయ్యి జిమ్మని లాగేస్తుంది. అంత చల్లగా అయిపోయినాయి వాటరు. అప్పుడు మా వారన్నారు, "సరే నువ్వు వద్దులే, ఆగు, నేను జాగ్రత్తగా పడతానని" అప్పుడు ఆయన తీసుకొని ఆ నీళ్ళు పట్టారనమాట. అయి తీసుకొచ్చి ఇస్తే అసలు ఆవిడ ఎంత ఎనర్జీ మనిషో చూడండి. నాకు కొంచెం చిందితేనే నేను తట్టుకోలేకపోయా. చేతి మీద మళ్ళీ. అలాంటిది ఆ బామ్మగారు ఆ నీళ్ళతో మొహం కడుక్కొని నెత్తి మీద పోసేసుకున్నారు. అసలు నేను ఆవిడని చూసి శివుడు అభిషేకం చేసుకున్నట్టుగా ఆవిడ ఆలోచన అదేనేమో అనిపించింది నాకు. ఆవిడ కాదు, శివుడికి అభిషేకం చేసింది ఆవిడ. అలా ఆ నీళ్ళు అలా పోసేసుకునేసరికి అప్పుడు ఈవిడ చాలా గ్రేట్ మాస్టర్. గ్రేట్ మాస్టర్ అని తెలుసు. కానీ ఇంత గ్రేట్ అనేది నేను అప్పుడు చూసా ఆవిడని. అది మాత్రం నేను మర్చిపోలేను. అసలు ఆవిడ అలా చేసిన విధానం అసలు ఎంత ఇదిగా అనిపించిందో. అలా చాలా తెలుసుకోగలిగాను నేను. తర్వాత స్వర్లత గారు కూడా చాలా వచ్చిన తర్వాత అడిగారు, "ఏమ్మా ఎలా ఉంది ఏంటంటే" "బానే ఉందమ్మా" అన్న. నాకు ఎలా ఉంటుందంటే ప్రయాణంలో మాత్రం నేను కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. కళ్ళు తెరిచి మాత్రం నేను చిన్నప్పటి నుంచి కూర్చోలేను. మరి ఎందుకనో తెలీదు అది. ధ్యానం చేయకముందు అంతే, ధ్యానం చేసిన తర్వాత కూడా అంతే. అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉండేదాన్ని. మళ్ళీ కారులో నుంచి కిందకి దిగంగానే మళ్ళీ బానే ఉంటా. అప్పుడు స్వర్లత గారు అడిగారు, "ఏమ్మా ఎలా ఉందంటే" "బానే ఉంది" అని అన్నా. మేము ఆ బద్రీనాథ్ కొండ మీద ఈ గుడి తీసే గ్యాప్‌లో కూడా మేము ఏం చేసామంటే ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఇంకా పైకెళ్ళి ధ్యానం చేద్దాం అని చెప్పి వెళ్ళామనమాట. వెళ్తే ఆ కొండ మీద ధ్యానం చేస్తుంటే నేనసలు ఎప్పుడూ ఎళ్ళలేదు. నేను అంతకుముందు ఎప్పుడో అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తాయింది.
సరేలే అని నేను లేచిన తర్వాత కళాధర్ రెడ్డి గారు అడిగారు, "ఏంటి మేడం ఎలా ఉంది? మీ ఫేస్ వెలిగిపోతాయింది" అన్నారు. అంటే నేను అన్నాను, ఇలా సార్ ఇదివరకు నేను ఇక్కడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. కానీ ఇదివరకు ఎప్పుడో వచ్చి ఇక్కడ ధ్యానం చేసినట్టు ఉంది అని అన్నా. అనేసరికి అప్పుడు సార్ అన్నారు, "అయితే మేడం మళ్ళీ కూర్చుందాము. మీకు గుర్తొస్తదేమో ఈ జన్మో, గత జన్మో ఏదో తెలుస్తదేమో" అన్నారు. అప్పుడు మళ్ళీ కూర్చుంటే మా మరిది గారు కొడుకు ఒకాయన సడెన్‌గా చనిపోయాడు. నేను ఎప్పుడు తను చూడంగానే ధ్యానం చేద్దాం నాన్న అంటే, ఇప్పుడు గాదు, ఇప్పుడు గాదు అనేవాడు తను. కానీ ఒకరోజు అన్నాడాయన, "పెద్దమ్మ ఈసారి నువ్వు అడక్కోకుండానే నేను ధ్యానం చేస్తాను" అన్నాడు తను. అంటే సరే ఓకే అన్నా నేను. నాకు కూడా చాలా సంతోషమేసింది. చిన్న కుర్రాడు 10థ్ క్లాస్ చదువుతున్నాడు అనుకుంటా అప్పుడు. కాలేజీకొచ్చాడు. అప్పుడు అనుకున్న పోన్లే నేను అడక్కోకుండానే చెప్పాడని నాకు ఆనందం వేసింది. ఆ బాబు అనుకోకుండా యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చనిపోతే ఆయన ఆ మెదడులో నరాలన్నీ బయటకొచ్చేసినియి. కానీ ఊపిరి ఉంది ఆయనకి. ఆ ఊపిరి హాస్పిటల్‌కి దగ్గరకి తీసుకొచ్చేదాకా ఊపిరుంది. అది నేను ఎలా తెలుసుకున్నా అంటే, ఆయన అక్కడ గనక చనిపోయాడనుకోండి, తనకి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేదాకానో ఏదో మరి ఎవరో ఒకళ్ళు చూసేదాకా తను ఇబ్బందిగా ఉండేవాడక్కడ. అనాథ శవంలాగా అయిపోయేవాడు. కానీ ఆయన ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, హాస్పిటల్ గేట్ దగ్గర దాకా వచ్చేదాకా కూడా ఆయన ఊపిరుంది ఆయనకి. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, "ఇంత తలకి దెబ్బ తగిలి ఈ మెదడులో నరాలన్నీ బయటకొచ్చినా కూడా ఈయన ఊపిరి ఉంది అంటే ఈయన చాలా గ్రేట్ మాస్టర్" అనని. అవునా అనుకున్నా నేను. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 4 రోజులకి ఆయన బద్రీనాథ్ కొండ మీదకి తీసుకెళ్ళి ధ్యానం చేసాం మేమిద్దరం. అప్పుడు ఆయన అట్లా తీసుకెళ్ళి ధ్యానం చేయించింది మర్చిపోయా నేను. అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు. అప్పుడు సార్‌తో చెప్పా, "సార్ నేను ఇలా ఇదివరకు మా మరిది కొడుకు ఇలా చేస్తానన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మేమిద్దరం ఇక్కడికొచ్చి ధ్యానం చేశాను సార్. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది తెలిసింది" అని అన్నా. "ఆ! ఓకే" అన్నారు. అలా ఆ ప్రయాణం అయిపోయింది. మేము బద్రీనాథ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మనకి రిషికేశ్ దగ్గరలో ఒక గురువు గారిది ఆశ్రమం ఉంది. ఆ గురువు గారికి 100 అబోవ్ ఏజ్ ఆయనకి. ఆయన మేము వెళ్ళేసరికి వాళ్ళు హారతి ఇస్తున్నారు. హారతి ఇస్తుంటే మేమెళ్ళి ధ్యానం అక్కడ కూర్చుందాము అని వెళ్ళేసరికి ఒక మేడం అన్నారు, "ఇక్కడ కాదు లోపలికెళ్ళండి" అని అన్నారు. అప్పుడు లోపలికెళ్ళి ధ్యానం చేశాం. ధ్యానం చేస్తే ఒక మాస్టర్ గారొచ్చి నన్ను లోపలికి ఎక్కడికో గుహలోకి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించారు. ధ్యానం చేయిస్తే నేను లేచేసరికి ఇక్కడే కూర్చొనున్నా. కానీ నన్ను అలా తీసుకెళ్తే నేను అక్కడే కూర్చొని ధ్యానం చేసినట్టుగా అనిపించింది. తర్వాత సార్‌తో కళాధర్ రెడ్డి గారితో అన్నా, "సార్ మరి నాకిలా ఒక ఆయన తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించారు సార్" అన్నా. అయితే అది ఆయన ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఆ గుహలోకెళ్ళి ధ్యానం చేశారు. అయితే అంత లోపలికి గుహ లోపలికి సమాధి చేస్తే మరి అందరూ అక్కడి దాకా వెళ్తే ఇబ్బంది పడతారు, ఎళ్ళలేరు అని వీళ్ళు ఆలోచించుకొని ఆయన శరీరాన్ని ఇక్కడ సమాధి చేశారనమాట. అందుకని ఇక్కడే పూజలు అవి జరుగుతాయి అని అక్కడ ఒక మాస్టర్ గారు చెప్పారు. మేము ఆ గురువుగారి దగ్గరికెళ్ళాం. ఆయన లోపల ఉన్నారు రూమ్‌లో. పిలిచారు. "లోపలికి రండి" అని పిలిస్తే ఎళ్ళాము. ఎళ్తే ఆయనకి తెలుగు రాదు. పక్కన ఉన్న ఆయన తెలుగు చెప్తున్నారు. అప్పుడు మమ్మల్ని అడిగారు, "మీరేం చేస్తారు ఏంటంటే" ఇట్లా పిరమిడ్ ధ్యానం సుభాష్ పత్రి గారికి చేస్తాం మేము. మేము అమావాస్యకి, ఎప్పుడెప్పుడు చేస్తారంటే అమావాస్యకి, పౌర్ణానికి డైలీ చేస్తాము. కానీ అమావాస్యలు, పౌర్ణాలు, పండగలు అలా బాగా ఎక్కువ చేస్తాము అని అన్నాం. అనేసరికి ఆయన అవునా అన్నారు. సరే మీరు ఈసారి పౌర్ణానికి గానీ, అమావాస్యకి గానీ మీరు ఎప్పుడైనా సరే ధ్యానం చేయటానికి గనక మీరు వస్తే మేము మీకు ఏర్పాట్లు చేస్తాం ఇక్కడ అని అన్నారు. సరే సార్ అని అన్నాము. ఆయన మాకేవో పళ్ళిచ్చారు. అవి తీసుకొని
వచ్చేసామనమాట. అసలు ఎంత ఎనర్జీగా ఉందంటే, నేను అప్పటిదాకా నీరసంగానే ఉన్నా నేను. అయితే నేను బయటికెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకోలేను నేను. నాకేదో వామిటింగ్ వచ్చినట్టు ఉంటదని నేను తీసుకునేదాన్ని కాదు. 3 రోజులయింది. కానీ చాలా ఎనర్జీగానే ఉన్నాం. అప్పుడే అనుకున్నాం, గురువుగారి దగ్గర చాలా ఎనర్జీ ఉంది. ఇక్కడ స్వామీజీ దగ్గర మనం ఈసారి రావాలి ఇంకోసారి అనుకున్నాం అనమాట. అలా ఆ బద్రీనాథ్ ప్రయాణం అయిపోయింది. కాశీ వెళ్ళాము. కాశీలో రామరాజు గారని ఆయన పౌర్ణం ధ్యానం బుద్ధ పౌర్ణానికి అక్కడ పెట్టారు. సర్లే అని చెప్పి మేము వెళ్ళాము. అక్కడ క్లాసు బాగా జరిగింది. తర్వాత మన బుద్ధ గుహకి అది తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ బుద్ధుడు ఒక అలమరాలాగా ఉందది. దాంట్లో కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారంట. అది చూపించారు. అక్కడ కూర్చొని ధ్యానం చేశాను. చాలా బాగుంది. కాశీలో కూడా ప్రోగ్రాం బాగానే జరిగింది. తర్వాత వైష్ణీదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు మేము హర్యానాలో సంగీత మేడం అని ఉంది. స్వర్లత గారు అన్నారు, వాళ్ళు మేడం రమ్మంటున్నారమ్మా, మనం 2-3 రోజులు అక్కడుండి తర్వాత వెళ్దామన్నారు. అక్కడికి వెళ్ళాం. మేడము సారు చేసే సేవ అసలు ఎంత ధ్యాన ప్రచారమో వాళ్ళు అసలు. వాళ్ళైతే మీరు నేర్చుకొని ఇక్కడికి వచ్చేసి ఉండండి అని అన్నారు. మేడం అయితే లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చేసేయండి మీరు అని అన్నారు. అలా వాళ్ళు బాగా చూశారు. తర్వాత అక్కడికి వైష్ణవీదేవి ఆలయానికి వెళ్ళాము. అక్కడ చూసుకున్నాము. తర్వాత వైష్ణవీదేవి ఆలయంలో అక్కడ ధ్యానం చేసినప్పుడు ఏమని వచ్చిందంటే, తల్లి ఒక వెండి పాయసం గిన్నెచ్చింది. వెండి పాత్రతో పాయసం గిన్నెచ్చింది ఆవిడ. ఇచ్చి మీరందరూ పంచుకొని తినండి అన్నారు ఆవిడ. పంచుకొని తినమంటున్నారు ఏంటా అనుకున్నాను. నాకు ముందు అర్థం కాల. తర్వాత ఏంటంటే మనకి పిరమిడ్ల దగ్గర ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటుంటే మనం వాళ్ళకి చేస్తాం కదా, హెల్ప్ చేయటం కానీ దేనికైనా ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఇవ్వటం అవన్నీ అలా చేసే శక్తి ఇచ్చింది అని నాకు అర్థమైంది. నాకు అప్పుడు నేను అనుకున్నా, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా వండి ఎవరొచ్చినా సరే పెట్టగలిగే అంత శక్తిని ఇవ్వమ్మా నాకు అని కోరుకున్నాను నేను. తర్వాత కేదార్నాథ్ వెళ్ళాం. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ అసలు వర్షం, బట్టలు కూడా మేము తీసుకెళ్ళలేదు. 3 రోజులు వర్షం అలా తడిసిపోయే ఉన్నాం మేము. మాకు రగ్గులు కూడా దొరకల. ఆ బెంచి మీద కూర్చొని ధ్యానం చేస్తుంటే కింద పడుకొని రగ్గులు కప్పుకొని పడుకున్న వాళ్ళు లేచినప్పుడు, అమ్మో మీరు ఎలా కూర్చోగలిగారు అలాగూ అని అన్నారు. ఏమీ లేదమ్మా, మనం కూర్చొని ధ్యానం చేస్తే ఆ ధ్యాన సాధన చేసేటప్పటికి ఇది వేడెక్కిపోద్ది. ఏదో ఒక అరగంట ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది. అప్పుడు మనం కూర్చోగలుగుతాం. మరి ధ్యానం వల్ల అది మనకి అలా ఉపయోగపడుద్ది, అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. మాకు అలా ఉపయోగపడింది అని అట్లా చెప్పామన్నమాట. తర్వాత అలా యాత్ర అయిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ మా ఊర్లో రిమ్మనపూడిలో బాలా త్రిపుర సుందరి ధ్యాన మందిరం ఉంది, 6x6. తర్వాత భూమి మీద కడితే బాగుంటుంది, భూమాత రుణం తీరాలి అంటారు కదా పత్రి సారు. అందుకని చెప్పి భూమి మీద పరమహంస యోగానంద ధ్యాన ఆరోగ్య మందిరం ఇది కట్టాము. 16x16. మేము రిమ్మనపూడి నుంచి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చదువుల కోసం పామర్ వెళ్ళాం మేము. ఆ పామర్ వెళ్ళినప్పుడు మేము ఏమీ తీసుకెళ్ళాం రూపాయి. మేము ఉండే షాపు కూడా ఎవ్వరూ దాంట్లో రూపాయి సంపాదించుకొని తిన్నవాళ్ళు లేరంటమ్మా. కానీ మేము మాత్రం మా 4 పిల్లలు, మేమిద్దరం 6, ఇంకెవరో ఒకళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవారు. మా వ్యాపారం ఎంత వృద్ధి పొందిందంటే చెప్పనలివి కాదనమాట. చెప్తారు చూసారా, మా అక్షయ పాత్ర అక్షయం అయిపోయింది అంతే. ఆ షాపు మాకు అక్షయం అయిపోయింది. ఏ ఇంట్లో ఉన్నా కూడా చాలా బాగుంది.
పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు. అందరూ ధ్యానులేను. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేయటం. ఆ ధ్యానం ఫలితం వాళ్ళు తీసుకున్నారు. మేము కూడా వండే వర్క్‌షాపులు అవి పెట్టేవాళ్ళం. అప్పుడు పిల్లలతో తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా క్లాసులు చేసేవాళ్ళం. ఫుడ్ అది అరేంజ్ చేసి జీకే సారు మరి అలా సీనియర్ మాస్టర్‌ని తీసుకొచ్చి క్లాస్ చెప్పించేవాళ్ళం. అందరూ మాకు మేము అద్దెకే ఉండేవాళ్ళం ఇంట్లో. ఏ ఇంట్లో ఉన్నా సరే మమ్మల్ని నో అని చెప్పినోళ్ళు లేరు. అందరూ ఆ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిందే. మీరు ధ్యానం క్లాస్ పెడతారా? మీరు పెట్టకండి. ఆళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు అని అసలు అలా ఏమి అనేవాళ్ళు కాదు. చాలా బాగా రిసీవింగ్ ఉండేది. చాలా బాగా చేశారు. మేము కూడా చాలామందికి అనారోగ్యాల్ని ధ్యానం ద్వారాగా పోగొట్టగలిగాము. ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా చాలా బాగున్నారు. రత్న అని ఒక ఆవిడ, రత్నకుమారి ఆవిడ పేరు. ఆవిడ ఒకసారి మాకు వేరే మేడం ద్వారాగా పరిచయం అయితే ఆవిడకి చెప్పాము. నువ్వు ధ్యానం చేస్తే బాగుంటుంది అని అంటే, ఆవిడ పరిస్థితి బాగోక తినటానికి కూడా ఆవిడకి ఏమీ లేక వాళ్ళ అమ్మగారింటి దగ్గర రేషన్ బియ్యం తెచ్చుకొని తినేదనమాట. ఆవిడ ఒకరోజు మొయ్యలేక వెళ్తుంటుంటే మా షాప్ ముందు నుంచి పిలిచా నేను. పిలిచి ఏంటమ్మా అంటే, 3 రోజులయిందమ్మా అన్నం తినంటే, ఏ 3 రోజులైతే మా దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా! అలా ఉండటం ఎందుకు అనంటే, అమ్మాళ్ళింటి దగ్గర నుంచి తెస్తున్నాను అంది. సరే అంత బరువు నువ్వేం మోస్తావులే చాలా దూరం వెళ్ళాలి కదా! ఇక్కడ పెట్టేసి కొంచెం ఈ పూటకి సరిపడా తీసుకెళ్ళు అని చెప్పి అప్పుడు ధ్యానం గురించి చెప్పాను. ధ్యానం చెయ్యమ్మా బావుంటది అని. వాళ్ళ హస్బెండ్ ఏం చేశా ఆయన సైకిల్ మీద వెళ్తూ ఆవిడ ఫోన్ చేసి చెప్తే ఈ బియ్యం తీసుకెళ్తా కానీ ఆ సార్ వస్తే అప్పుడు మా వారు కూడా చెప్పారు ధ్యానం చేయండి వెంకటేశ్వరరావు గారు మీకు చాలా బాగుంటుంది అని. ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించారోనమ్మా వాళ్ళు మాత్రం. చాలా ఆనందం అనమాట. వాళ్ళు ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకసలు అన్నీ కలిగినియి. వాళ్ళ అత్తగారు, మామగారు అసలు ఆస్తి ఇవ్వనన్న వాళ్ళు కొంత అమౌంట్ బ్యాంకీలో ఏసి పిల్లలకి చదువుకోటానికి మీరు కొంత తెచ్చుకొని వాడుకోండి. అంతేగాని ఆ డబ్బులంతా మీరు తీసుకొచ్చి వాడటానికి వీలు లేదని అలా ఇచ్చారు. నేను ఫస్ట్‌గా చెప్పాను తనకి. నీకు వాళ్ళిస్తారు. నీకేం పర్వాలేదు అనంటే ఆవిడ నమ్మలేదు. కానీ ధ్యానం చేసిన తర్వాత ఆవిడ అసలు అందరి అనుభవాలు రోజుకో చోట క్లాస్ పెట్టేవాళ్ళం మా పామర్‌లో. మా ఇంటి దగ్గర కూడా ఒకరోజు జరిగేది. ఆవిడ వచ్చిన వాళ్ళందరి అనుభవాలు మాకన్నా ముందు ఆవిడే తెలుసుకొని, నాకొచ్చిన అనుభవం ఆవిడ చెబుతూ, వాళ్ళందరి దగ్గర తీసుకొని మాకు మాస్టర్స్ అలా ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అలా మాకు ఉండేవారనమాట. జయలక్ష్మి టీచర్ గారని ఉండేవారు. వాళ్ళకి పిరమిడ్ ఉండేది. వాళ్ళ పిరమిడ్‌లో ధ్యానం చేయించేవాళ్ళం మేము అనారోగ్యంగా ఉన్నవాళ్ళని. అలాగే ఈవిడ కూడా మేడం కూడా మాతో పాటు చక్కగా రోజుకో చోట క్లాస్ చెబుదామమ్మా అని చెప్పి అలా చేసుకునేవాళ్ళం అనమాట. ఆవిడే షిరిడీ ధ్యాన మహాయజ్ఞంలో బాడీ వికెట్ చేశారు. ఇంక తర్వాత మేమే అలా కుదిరినట్టుగా చేసేవాళ్ళం అనమాట. చెప్పటం మాత్రం ఏమీ ఆగేవాళ్ళం కాదు. మాకు షాప్‌లో పని చేసుకుంటూ అయినా సరే అలా ధ్యానం నేర్పించటం, క్లాసులకెళ్ళటము అలా ఎవరికి వీలు పడితే అలా వెళుతూ ఉండేవాళ్ళం అనమాట. ఒక ఆవిడకి మెదడులో పసరుంది అని అన్నారంట డాక్టర్ గారు. ఆవిడ హ్మ్. చాలా డబ్బులయిపోతాయి. నాకు ఎలాగో ఏంటో అని బాధపడుతుంటే, సరేలేమ్మా నువ్వు మెడిసిన్ ఏసుకో. నువ్వు ధ్యానం చేస్తే అది తగ్గిపోద్ది అనని చెప్పి ఆవిడకి చెప్తే, అప్పుడు ఆవిడ కూడా చేశారు. ఆవిడకి కూడా ఆ మెదడులో పసరది తీయకోకుండానే తగ్గిపోయి రిలాక్స్ అయింది. అలా బానే ఉంది. తర్వాత మా పిల్లలకి ఒక్కొక్కళ్ళు పెళ్ళయిపోయిన తర్వాత ఇంక మేమిద్దరమే అయిపోయాం షాప్‌లో. మేమిద్దరం అంటే చేయలేనట్టుగా అయిపోతున్నాం. అది కాకుండా ఈ ధ్యానానికెళ్తే ఒకళ్ళం క్లాస్‌కెళ్ళామనుకోండి, ఒకళ్ళం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. వెళ్ళిన వాళ్ళ దగ్గర ఆ అనుభవాలు తెలుసుకోవాలన్నా కూడా మాకు టైం ఉండేది కాదు. అది కూడా తెలుసుకోలేకపోతున్నాం. సరే ఇంకా చిన్నప్పటి నుంచి చేశాం గదా! ఎన్నాళ్ళు చేసినా ఇదేలే అనిపిచ్చి, మనం ఏదో తెలుసుకోవాలి అని వచ్చి ఇలా బందీగా బందీగా అయిపోయామనుకోని, అప్పుడు షాపు క్లోజ్ చేసేసి, ఇంకా ధ్యాన మహాచక్రాలకి ఎన్ని రోజులైతే ఇదివరకైతే ఒక రోజు, 2 రోజులు అలా ఎళ్ళొస్తా ఉండేవాళ్ళం. కానీ తర్వాత మేము ఇక అన్ని రోజులు ఉండటము, ర్యాలీలు చేయటం అంతా
మా బాగా చేసేవాళ్ళం అనమాట. నాగేంద్రం గారని ఆయనకి వెహికల్ ఉండేది. ఆయనతో పాటు మేము కూడా బండి శ్రీనివాసరావు గారు మేమందరం కలిసి ఆ ర్యాలీలు చేసేవాళ్ళం అనమాట. నే నిజంగా వాళ్ళు కూడా ఆ మాస్టర్స్ అందరూ కూడా మాకు బాగా సహకరించారు. వా వాళ్ళతో పాటు బాగా చక్కగా ఆహ్, మేమందరం కలిసి అట్లా క్లాసులు చేసేవాళ్ళం అనమాట. అలా ర్యాలీలు కూడా వాళ్ళు పెట్టించుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మాకు చెప్పిన నాగేంద్రం గారు కూడా చాలా గ్రేట్ మాస్టరు. ఆయన కూడా ఎక్కడికన్నా ఎళ్తే తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకసారి రామ్‌నగర్ అని బెంగుళూరు దగ్గర అక్కడికి తీసుకెళ్ళాడాయన. కిష్టప్ప గారని ఆయన ధ్యానం చేస్తూ అక్కడ సర్వమత సమ్మేళనం అని క్లాస్ పెట్టారు. అప్పుడు అక్కడికి కిష్టప్ప గారు రమ్మనమంటే ఆయన నాగేంద్రం గారు తీసుకెళ్లారనమాట. అప్పుడు అక్కడ పాంప్లెట్లు పంచటం, ఆ క్లాస్ అయ్యేదాకా ఉన్నాము. కిష్టప్ప గారు చాలా సంతోషపడ్డారు. ఈరోజే వచ్చారు కదా! మీరు ఉండండి మేడం రెస్ట్ తీసుకోండి అన్నారు. ఏం లేదు మేడం, లేదు సార్ మేము చేస్తాంలే అని చెప్పి ఆ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టి పాంప్లెట్లు అయి పంచడం అలా చేస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అట్లా కొన్ని చోట్లకి వెళ్తానికి మాకు బాగా అందరూ మాస్టర్స్ అందరి సహకారంతో మేము నేర్చుకుంటూ మేమే నేర్చుకుంటున్నాం. మేము నేర్పింది తక్కువే. వాళ్ళ నుంచి నేర్చుకున్నది మేమే ఎక్కువనమాట. ఆహ్, ఇదంతా సాధ్యపడింది ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే అని మాకు బాగా అర్థమైంది. అలాగే అందరికీ కూడా అలాగే చెప్తాము. తర్వాత మా పాప పెద్ద పాపని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హ్మ్. తొం 82లో అనమాట ఆవిడ పుట్టింది. 82లో స్కైలాబ్ పడిపోతుంది అనంటే, అప్పుడు నేననుకున్నాను నాకు పెయిన్స్ వచ్చినియి. హాస్పిటల్‌కెళ్తే బేబీతో మాట్లాడా. "నువ్వు మనిద్దరం కలిసుంటే నేను బావుంటుందనుకుంటున్నాను. నువ్వు గనక బయటకొచ్చావనుకో మనిద్దరం ఎలా ఉంటాం ఏంటో తెలీదు గదా! మరి ఇద్దరం విడిపోయామంటే ఎవరం ఉన్నవాళ్ళు బాధపడతాం గదా! అలా కాకుండా నువ్వు నాతోనే ఉండు" అనుకున్నాను. అప్పుడు పెయిన్స్ ఆగిపోయినియి. తర్వాత ఒక వారం రోజులకి ఆవిడ పుట్టింది. వెంకట నాగ సుకన్య ఆవిడ పేరు. ఆవిడ పేరు ఎందుకు పెట్టామంటే అలా, ఆవిడ నాగేంద్ర స్వామి వచ్చి ఆవిడని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా పొట్ట మీద పడుకొని ఆయన అలా చూస్తూ ఉండేవాడు నా ఎంక. నేను అలా చూస్తూ ఉండేదాన్ని. ఉంటే ఒకరోజు కొంచెం భయం అనిపించింది కొన్ని రోజులు చూసిన తర్వాత. అప్పుడు మా నాయనమ్మ గారిని అడిగా. ఇలా అంటే ఆమె అన్నారు, "లేదులే పేరు పెట్టుకుంటాం అనుకో ఏం కనిపించదులే" అని అన్నారు. అన్నాను గాని నా భయమైతే పోయింది గానీ ఆయన మాత్రం నాకు ఆ బేబీ డెలివరీ అయ్యేదాకా నాతోనే ఉండేవారనమాట. అందుకని ఆవిడకి అలా పేరు పెట్టాము. తర్వాత సెకండ్ బేబీ బాలా త్రిపుర సుందరి. ఆవిడకి ఎనిమిదో నెలొచ్చిన దగ్గర నుంచి కొంచెం నాకు అంతగా ఏదో అనీజీగా అనిపిచ్చి ఆ బేబీతో మాట్లాడా. "ఏంటమ్మా ఇంకా నాకు నెల టైముంది. మరి ఇదేమో ఎనిమిదో నెల. నీకు జన్మనిచ్చాననుకో నువ్వు బావుంటావో లేదో నాకది నచ్చదు. నువ్వు నాకు కావాల్సిందే" అని కోరుకున్నా. అనుకున్న రెండో రోజు నేను డెలివరీ అయ్యాను. బేబీ బానే ఉంది ఆవిడ కూడా. అయితే డాక్టర్ గారన్నారు, "మీరు ఆ బేబీని 2, 3 నెలలు బయటికి తీసుకురాకోకుండా చీకటి గదిలో ఉంచండి" అని అన్నారు. ఆవిడ చీకటి గదిలో ఉంచటం అంటే ధ్యాన స్థితిలో అలా ఉండిపోయింది. ఆవిడ కళ్ళు కూడా తెరిసేది గాదు. మేమే లేపి పాలిచ్చి అలా పడుకోబెడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఆ బేబీ అలా. తర్వాత మా మూడో పాప అప్పుడు గూడా హ్మ్. ఆవిడ కూడా అలాగే ఇంకొక రోజు డాక్టర్ గారు చెప్పిన రోజుకి ఇంకొక రోజు ఈ రోజుతో ఈరోజు ఇచ్చారు డేటు. అయితే ఆ రోజు తెల్లవారుజామునే పుట్టిందావిడ. అనుకున్నా నేను ఇంకేంటి ఈవిడ అనని. మా అమ్మగారేమో "నీకు మగపిల్లాడు పుడతాడేమోలే" అని అన్నారు. ఈవిడ ఆడపిల్లే. అప్పుడు డాక్టర్ గారు పిలిచి, "అమ్మ ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఒకటే. నువ్వు ఆపరేషన్ చేయించుకో" అని అన్నారు. "లేదు సార్ మా వాడికి చెప్పాలి" అన్నా. అప్పుడు సార్ అడిగారు, "మీరసలు ఎవరు" అని అడిగారు. అడిగితే, "మేము వైశాసు అండి" అని అన్నా నేను.
అనేసరికి అవునా మీరు చౌదరీస్ అనుకున్నాను నేను. సరేలే అయితే మీరైతే మగపిల్లడు పుట్టేదాకా చేయించుకోరులే అని పంపించేశారాయన. అప్పుడు ఇంకా ఈ తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. ఆయన బాబు పుట్టినప్పుడు కూడా ఎలా అంటే ఆయన సంక్రాంతి పండగకి ముందు ఒక వారం రోజుల ముందే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమంటే అయ్యాం. 4 రోజులు ఉన్నా కూడా ఇంకా డెలివరీ అవ్వకపోతే సర్లే వెళ్ళిపోయి ఇంటికెళ్ళిపోయి దగ్గరేగా రండి మీరు అని అన్నారు. అంటే అప్పుడు వచ్చేసాము. ఆయ ఆవ్ ఆయన సంక్రాంతి భోగి పండుగ రోజు పుట్టారు. సంక్రాంతి భోగి పండుగ రోజు పుడితే పత్రి సార్ చెప్పారు. సంక్రాంతి భోగి పండుగ రోజు పుట్టిన వాళ్ళు చాలా భోగాలు అనుభవిస్తారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పారు. కొన్ని సంవత్సరాలకి. ఆ బాబు పుట్టిన కొన్ని సంవత్సరాలకి పత్రి సార్ చెప్పారు. నేను అప్పుడు మా బాబుకి చెప్పా. సార్ ఇలా చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి బానే అందరికీ హెల్ప్ చేయటం అది ఉండేది. కానీ చెప్పిన తర్వాత ఇంకా హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు. చాలా బావుంటది. నలుగురు పిల్లలు కూడా అందరూ ధ్యానులేను. ధ్యాన ప్రచారం చేసుకుంటూ అందరం ఎవరు ఎక్కడ ఉన్నా క్లాసులు చెప్పుకుంటూ అందరం ధ్యాన కుటుంబం హ్యాపీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, మాస్టర్స్ అందరికీ నాకు ఈ వాయిస్‌నిచ్చి ఇలా చెప్పటానికి సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.